అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారు చంద్రబాబు గారు రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా, యోగా అనేది గుర్తుందా, ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంత 330 కోట్లు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. అటు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకి అయ్యే ఖర్చు. పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డాం. తర్వాత డిసెంబర్ నెల మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి
ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ, అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం, ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్ గీనో ఉన్న సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే అది 10,000 రూపాయలు మినిమం ఆ రూమ్. అదే ఐసీయూ లేకపోయినామంటావు, ఐసీయూలో ఛార్జీలు ఎంత తెలుసా? 30,000 నుంచి 50,000 రూపాయలు రోజుకు. ఇది మినిమం. గవర్నమెంట్ మనం 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది. ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం. ఆ జిల్లా చేయడంతో ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడంతో ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల, మెడికల్ కాలేజీలో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో, ఎప్పుడైతే ఆ మెడికల్ కాలేజీలో, ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఉండే ఈ టీచింగ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మెడికోసు, నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అక్కడ అందుబాటులోకి వస్తారు. పేదవాడికి ఎవరికైనా కూడా, పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు, ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా, ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి. ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే, బిగ్గెస్ట్ మేలు ఏందనంటే, ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి, మధ్యతరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో, చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, 30 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, చుట్టుపక్కల ఉన్న మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు. ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేస్తే ఎవరు పోరు. ఎందుకనంటే గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ 17 మెడికల్ కాలేజీలు, తద్వారా వచ్చే 17 మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్. ఇదొకటే కాకుండా అందులో అవైలబుల్గా ఉండే అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు. ఈ సీట్లన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల బాగుపడేది మన పిల్లలు, దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు, మన పిల్లల తల్లిదండ్రులు. ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు కాంపిటీషన్ ఎక్కడుంది? అంతా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతారు. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు. స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు.
చేయకూడని ఏరియాస్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా? ఒక 550 బెడ్ 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది, మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి, ఆ జెమినైని అడిగినా, ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.